ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సరిచేస్తూ పేదలకు ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒన్నేకల్ చెరువు వరకు 2,53,00,000 రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పొన్నేకల్ గ్రామంలో 18 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వ పాలన వచ్చిందని, పేదలకు అండగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే నువ్వు కట్ చేయరు, నువ్వే కట్ చేయి నీకోసం సిపి గారు. ఆల్ ది బెస్ట్ రా బిడ్డ. అవసరం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాను. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. ఏదో గత ప్రభుత్వంలాగా ఇల్లు ఇచ్చాము అయిపోయిందనే కార్యక్రమం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది. మొదటి విడత ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరతామని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించింది కూడా పెండింగ్ ఉంది. ఈ పొన్నేకల్లో వాళ్ళకు కూడా 18కి ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని కూడా తెలుపుతూ మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ పార్టీకి పూర్తి మద్దతు దీవెనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవారత్న పురస్కారం అందుకుని బెంగళూరు నుండి ధర్మవరం చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాల మేళతాళాలతో గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు. చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి కంద నానాజీ మాట్లాడుతూ రాయుడు దొరబాబు అన్నదానం మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులకు 40 రోజుల పాటు 3 పూటల భక్తులకు భిక్ష పెట్టడంలో ఆయన ముందుండేవారని అన్నారు. ధర్మవరం గ్రామ ప్రజలు, గురుస్వాములు పలువురు ఆయనను అభినందించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. నాకు దర్బాబు గత కొన్ని రోజులుగా మాత్రమే, కొన్ని నెలలుగా మాత్రమే పరిచయం. ఆయన పరిచయమైన రోజుల్లో చూస్తే ఆయన సేవా తత్పరత, ఆ సేవా భావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందండి. మొన్న జరిగిన కోటి ప్రవాసిన పూజా కార్యక్రమం చూసాము, అద్భుతంగా జరిగింది. అందులో సెంటర్ అక్కడ మా లైటింగ్, మైక్ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మన దర్బాబు గారు. ఆ కమిటీ వాళ్ళు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చుకోలేమని చెప్తే చాలా ఉదాహరణ స్వభావంతో వదిలేసిన వ్యక్తి అని మన దర్బాబు గారు. అదేవిధంగా వక్తలు మాట్లాడారు పెద్దలు. ఈ శివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కార్తీక మాసంలో లైటింగ్ అది కూడా దర్బాబు గారు వేస్తారని, అలాగే వేణుగోపాల స్వామి గుళ్ళో సంతర్పణ జరిగినా, ఈ శివాలయంలో సంతర్పణ జరిగినా ఇవన్నీ కూడా సామాన్యంతా కూడా దర్బాబు గారు సేవాభావంతోనే ఇస్తారని, ఇది వ్యాపార కారణంతో ఈ కార్యక్రమం చేయని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఇవాళ మా సోదరుడు మిత్రుడు బాబురావు గారు చెప్పినట్లు అవార్డులు మేము రావడం అనేది వేరు, ఇతనికి రావడం అనేది వేరు. ఇతను ఇది అజ్ఞాన సేవనం అంటే ఎక్కడ కనపడ్డు. ఆ టెంట్లో లైట్స్లో ఇవి కనపడితే తప్ప ఇతను కనపడ్డు. మేము అలాగా స్టేజ్ మీద కనపడుతూ ఉంటాం. అందుచేత ఇతనికి రావడం అంటే ఒక అదృష్టం కింద ఇది మనం భావించాలి.
ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఈ జిల్లాలోనే మైక్ సిస్టమ్ ధర్మవరం ఉందనే ఘనత కూడా తెచ్చినటువంటి గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కృష్ణ అవనిగడ్డ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఒక్కరోజులో వివిధ సేవా టికెట్ల రుసుము ద్వారా 13,17,501 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం కొంగాటం పంచాయతీలోని పడిగల కుప్పం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అదేవిధంగా వ్యక్తిగత మరియు గ్రామ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. అందులో ముఖ్యంగా త్రాగునీరు, డ్రైన్లు, రేషన్ తదితర అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. సమస్యలను వెంటనే పరిష్కరించి తన దృష్టికి 2 రోజుల్లో తెలియజేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చూడా చైర్మన్ పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎన్ మనోహర్, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి చౌడప్ప, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఊర్లో తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి ఏమైపోతుంది? ఇమ్మీడియట్గా డబ్బులు అయితే ఉండే నువ్వు పెట్టేసి బోర్ డ్రిల్ చేస్తావా లేదంటే డిస్ట్రిబ్యూట్ చేస్తావా? నాకు ఈ 4-5 రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి దయచేసి పార్టీ నాయకులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అది ఈ నియోజకవర్గంలో కొంగాటంలో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కొంగాటం గ్రామ పంచాయతీ, పడిగల కుప్పం సోదరులకు, యువకులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఇప్పుడే చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. నేను ఒక రెండుకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు దగ్గర 87 లక్షల మందికి, అంతకుముందు ప్రభుత్వంలో 45 లక్షల మందికి ఉంటే ఇప్పుడు 87 లక్షల మందికి తల్లి దీవెన ప్రోగ్రాం వచ్చేసింది అందరికి. ఆ విషయాన్ని కూడా మనం చెప్పలేకపోతాం. మీరు తల్లి దీవెన ఇవ్వలేదంటున్నారు, యువతల అకౌంట్ లో డబ్బులు పట్టే వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. దానికి మనం ఎందుకంటే మనం ప్రచారం మనం గట్టిగా చెప్పట్లేదు. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ప్రచారం గ్రామంలో వెళ్ళిపోయి ప్రతి స్ట్రీట్ లో, ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో మనం ఇది చేశాం. ఈ చేసింది రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు మనం గొంతెత్తి మాట్లాడట్లేదు? ఈ మాట్లాడదాం, మాట్లాడి ప్రచారం చేద్దాం. మనం చేసిన విషయాన్ని బయటకు చెప్తాం. అన్ని ప్రచార సాధనాల్లో, సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ, విలేజ్ లో కానీ ఏ వ్యక్తి కూడా ఇది చేయలేదు అనే విషయాన్ని చెప్పడానికి ఇది చేయలేదు. కాకినాడ జిల్లా తునిలో ఏపీ ప్రభుత్వం జైలు శాఖ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును, జైలును హోంమంత్రి వంకల్పూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఆంజనీ కుమార్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ జైలు శాఖ ఆధ్వర్యంలో తునిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ప్రారంభించామని, జైలు శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం కారాగారం పరిధిలో 4 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ఈ పెట్రోల్ బంకులు స్వయంగా ఖైదీలే నిర్వహిస్తున్నారని హోంమంత్రి తెలిపారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మంచి ప్రవర్తనతో బయటకు రావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అన్ని నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 600 గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజన్స్ వెల్ఫేర్ విషయంలోని కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈ రోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిజన్స్ డీసీ గారు, అదేవిధంగా కాకినాడ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వరప్రసాద్ గారు, రవికిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. రహదారి భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాకు కొత్తగా కేటాయించిన 16 మోటార్ సైకిళ్లను జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో సమర్థవంతంగా స్పందించేందుకు ఈ మోటార్ సైకిళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తామన్నారు. ప్రతి మోటార్ సైకిల్ సైరన్, వింకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించబడుతుందన్నారు. రోడ్ల ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని రోడ్ల భద్రత నియమాలను పాటించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6, 17 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే ఎంపీ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ధ్వజమెత్తారు. నాకు రాజకీయాల్లో అనుభవం లేకపోయినా నీతి నిజాయితీతో పీహెచ్ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ ప్రకారం ఒక మహాయజ్ఞంగా తీసుకొని మొట్టమొదటి రోజు ఈరోజే మొదలుపెట్టాము. ఈరోజు మనము సుపరిపాలనలో తొలి అడుగు అని సంవత్సరం పూర్తయిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే మొట్టమొదట సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ
ముందుకి అడుగులు వేస్తూ ప్రజలకి ఏ సమయానికి ఏది అవసరమో తెలిసిన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేస్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టుకుంటున్నాము అంటే కార్యకర్తలే దానికి ముఖ్య కారకులు. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కార్యకర్తే అధినేత అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడే పార్టీనంతా స్ట్రక్చర్లోకి తీసుకొచ్చాం. పటిష్టతగా పార్టీ స్ట్రక్చర్ పెంచుకున్నాం. దాని తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు వేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ ఏ రకంగా అయితే గత 5 సంవత్సరాల్లో కష్టాలతో భుజాల మీద జెండాలు మోసి కష్టపడి ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేశారో అదేవిధంగా నన్ను 25 రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసి కోవూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నన్ను పార్వతీపురం మన్యం జిల్లా బలుచపేట మండలం అరసాడ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలకు వంట చేసే మనుషులను మరియు నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వారిపై లేనిపోని ఆరోపణలు చేసి విధుల నుంచి బహిష్కరించడం ఎంతవరకు సమంజసం అనే సిఐటియు నాయకులు నిలదీశారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని ఏ తప్పు చేయకుండా విధులను బహిష్కరించడం వాళ్లకు అన్యాయం చేసినట్లు ఉంటుందని సిఐటి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బలిచపేట మండలం అరసాడు జెడ్పీ హైస్కూల్లో గత 22 సంవత్సరాల నుంచి వంట చేస్తున్న గిరిజన రజక మహిళలను కులం పేరుతో దూషిస్తూ రాజకీయ కక్షతో అన్యాయంగా గత సంవత్సరం నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కలెక్టర్కి, డీఈఓ, ఎంబీఓకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీళ్ళు సమస్య పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. వాచ్మెన్ని రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలగించారు. వీళ్ళు గిరిజనులు, రజకులు. హై స్కూల్లో 3 వండితే 2 హెల్పర్లను తొలగించి హెడ్ కుక్ అయినటువంటి వాళ్ళ కమ్యూనిటీ మనిషిని టీడీపీ మనిషి అని చెప్పి ఉంచుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్లో 2 గిరిజనులు వంటగా అలాగే స్లీపర్గా పనిచేస్తున్న వాళ్ళు తొలగించారు. హైకోర్టుకి వెళ్ళారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ గారు లీగల్ సెల్ నుండి ఉత్తర్వులు పంపించారు. వీళ్ళని ఏ కారణంతో తొలగించారో ఆయన సంజయ్ అడిగారు. లేకపోతే వీళ్ళు విధుల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినప్పటికీ మన్యం జిల్లా విద్యా అధికారి డిఈఓ గారు రాజ్ కుమార్ గారు మధ్యాహ్న భోజన కార్మికుల్ని సమస్య పరిష్కారం చేయమని విన్నవించినప్పటికీ పరిష్కారం చేయలేదు. పైగా ఎంఈఓ గారిని బెదిరిస్తున్నట్టు మాకు వార్తలు వస్తున్నాయి. ఎంఈఓ గారిని ఏదైతే కోర్టు ఉత్తర్వులు కలెక్టర్ గారు ఇచ్చిన లీగల్ ఉత్తర్వులు ఉన్నాయో దీన్ని డిలే చేయమని ఈరోజు డిఈఓ గారు రాజ్ కుమార్ గారు చెప్పడం, నిన్న మాకున్నటువంటి సమాచారం మేరకు ఎంఈఓ గారి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వ పెద్దలు అకౌంట్ మార్చాలని చెప్పి, లేకపోతే ఎంఈఓపై దాడి చేస్తామని చెప్పి, అలాగే డిఈఓ గారు ఎంఈఓ గారికి ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడి డిలే చెయ్యు, సంతకం పెట్టు, కొత్త వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయించని చెప్పి డిఈఓ చెప్పడం అంటే కంచె సేను వేసే విధంగా ఈరోజు మన్యం జిల్లా డిఈఓగా రాజ్కుమార్ గారి పరిస్థితి ఉంది. ఈయన వచ్చే నెల రిటైర్మెంట్ అవుతారు. ఈ రిటైర్మెంట్ అయిన సందర్భంగా పేదలకి, ప్రజలకి మంచి పేరు వచ్చే విధంగా ఈయన పనిచేయాలి తప్ప రాజకీయ ప్రలోభాలకి డిఈఓ గారు గురి కావద్దు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. శ్రీ మెజిస్ట్రేటు మన్యం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లీగల్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలికొట్ట గ్రామంలో సుపరిపాలనకు తొలి ఏడాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోందని అన్నారు. ఒక్క శృంగవరపుకోట నియోజకవర్గంలోనే దాదాపు 135 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడ్డాయా? గ్యాస్ తీసుకున్నావా? బండ సబ్సిడీ పడ్డదా? పుష్పంలో
అంటే మా అమ్మలు అందరూ మా మరదళ్ళు కానీ ఆడబిడ్డలంతా కూడా చెప్పే మాట ఒకటే, అన్ని పథకాలు ఏవైతే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ పథకం కావచ్చు, దీపం పథకం కావచ్చు, సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే తల్లికి వందనం ప్రోగ్రాం, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్న తల్లికి వందనం ప్రోగ్రాం కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు అడుగుతున్నప్పుడు అందరి ముఖాన కూడా చిరునవ్వుతో మంచి ప్రభుత్వం అమ్మ అని నేను అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రభుత్వం అమ్మ మేమందరం నడిపాం, అలాగే పథకాలు అన్నీ వస్తున్నాయి. గ్రామాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఇంకా అక్కడక్కడ మరి కాలనీలు పెరిగాయి, చిన్న కరెంటు సమస్యలు ఉన్నాయి. మరి డౌన్లో ఉన్న బలిగట్టం ఒక 2-3 వీధుల్లో చిన్న మంచినీటి సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళు మా దృష్టిలో పెట్టారు. తప్పకుండా ఈ కార్యక్రమం ఒక పక్క పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా పరిశీలన ఒక పక్క, ఇంకా నేను ఏం చెయ్యాలి 4 ఏళ్ళు అనే దానికి మరి నాకు కూడా ఒక అవగాహన అని చెప్పి ఈ ప్రోగ్రాం ద్వారా మరొక్కసారి ఈ సుపరిపాలనలో తొలి అడుగు మేము అందరం ముందుకు అడుగులు వేస్తూ మరి మా ప్రజల మన్నలతో వాళ్ళకి అన్నీ కూడా చెప్పుకుంటూ ఏవైతే ఇంకా మేము చేయబోతా ఉన్నాం, అన్నదాత సుఖీభావ కావచ్చు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో కొత్తకోట పంచాయతీ కార్యాలయం ఎదుర బిఎన్ రోడ్డుపై మొక్కలు నాటి సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డు గుంతలతో అత్యవసర పరిస్థితిలో నిండి హాస్పిటల్కు తీసుకెళ్లాలంటే గర్భిణిని ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అనేక కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, సిపిఎం నాయకులు రమణాజీ, జోగరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాడు వేసినటువంటి రోడ్డు, ఈ రోడ్డుకి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. అటువంటి రోడ్డుని ఈరోజు గోతులుగా, నిధులుగా, చెరువులుగా మార్చేశారు. గతంలో పాలకులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలు కూడా కనీసం కన్నెత్తు చూడలేదు. 108 వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు నడి రోడ్డు మీద డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ఈ కలెక్టర్ గారు కానీ అలాగే మైనింగ్ కంపెనీలు కానీ మొత్తం అన్ని రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ వెంటనే పోర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చూడటం కాదు, రోడ్లు పోర్చండి, లేకపోతే రేపు మేడివాడలో స్విమ్మింగ్ తో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ రోడ్లు పోర్చాలని చెప్పేసి మేము. నెల్లూరు జిల్లా కావలిలో మంత్రులు నిమ్మల రామనాయుడు, పొంగూరు నారాయణ పర్యటించినట్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోరుకుంటోందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని, పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో పనిచేసిన అమృత పథకాన్ని వైసీపీ అట్టకెక్కించిందని మంత్రి వివరించారు. రాధాకృష్ణ గారికి మరియు శ్రీనివాస్ గారికి మరియు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహ ప్రతిష్ట చాలా చక్కగా జరిగింది. అయితే మనకు వాతావరణం కూడా చాలా చక్కగా పూల వర్షంలాగా చక్కగా రావటం పోవటం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వర్షం వచ్చిందంటే దాన్ని చాలా శుభసూచితంగా తీసుకుంటారు. అయితే చాలా చక్కగా పూల వర్షం మనకు కురుస్తుంది. రంగారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉండే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఎంతో సహకరించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు గెలుద్దామని చూస్తాడు. గెలిచిన తర్వాత ఏదో పనులు అలా సాగిపోతూ ఉంటాయి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోదామని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు వెన్నుదన్నుగా ఉంటారని చెప్పంటే ప్రజలు ఎల్లప్పుడూ ఆదర్శిస్తారని చెప్పని ఒక నిదర్శన కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారు. కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు భౌతికంగా మనకి దూరమై మరి దగ్గర 3 దశాబ్దాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం రోజు రోజుకి సంవత్సరం గడిచే కొద్దీ కూడా పెరుగుతూ ఉంది అని అంటే అది వంగవీటి మోహన్ రంగా గారి యొక్క గొప్పతనం. అంతకు మించి వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆనువల్లిపేటలో లాల్సా పీర్ల చావడి వద్ద మొహరం నెల సందర్భంగా 60 రోజులు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కసుమూర్ షరీఫ్ పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చి లాల్షా పీర్ల చావడి వద్దకు తీసుకురాగా ముజావర్ షుబానీ అల్ మష్కరీ సలాం ఫాతిహా నిర్వహించి ప్రత్యేక దువా చేశారు. అనంతరం బాబావారి ప్రసాదం పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కసుమూర్ దర్గా సయ్యద్ హనీఫ్ మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉడుపుల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఉడుపుల పూజా కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు మరియు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉడుపుల పూజ కార్యక్రమంలో 9 వారాలు చేసి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరియు తోటపల్లి దేవస్థానంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. కేవీ రమణ, ట్యాప్ రిపోర్టర్, పార్వతీపురం మన్యం జిల్లా. సీతానగరం మండలంలో వెలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే భక్తులు వచ్చి ముడుపుల పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా భక్తులకు ప్రజలకు తీర్థ ప్రసాదములు ఇచ్చి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిరసన